హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీప శౌర్యని తీసుకొని స్కూల్కు వస్తుంది. అక్కడే నరసింహ ఉంటాడు. ఇతను ఇక్కడ ఉన్నాడేంటి, నా మీద కోపంతో శౌర్యకి నేనే మీ నాన్న అని చెప్పేస్తాడని అనుకుని నరసింహకు కనిపించకుండా వెళ్ళిపోతుంది దీప. స్కూల్ ప్రిన్సిపల్ని కలుస్తుంది. తనని చూసి ప్రస్తుతం ఆయాలు ఉన్నారు, అవసరం అయితే ఫోన్ చేస్తానని అంటాడు. పాపని స్కూల్లో చేర్పించడం కోసం వచ్చినట్లు దీప చెప్తుంది. చాలా తెలివైనది, మీ బడిలో చేర్పించుకోండి, ఎలాగైనా కష్టపడి స్కూల్ ఫీజు కడతానని అంటుంది. నువ్వేం చదువుకున్నావు అంటే 5వ తరగతి అంటుంది. మీ ఆయన ఏం చేస్తాడని ప్రిన్సిపల్ అడుగుతాడు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, మా స్కూల్లో చదువుకునే పిల్లలు తల్లిదండ్రులు బాగా చదువుకొని ఉండాలి, మీరు సరిగా చదువుకోకపోతే వాళ్ళని ఎలా చదివిస్తారని అడుగుతాడు. శౌర్య చాలా తెలివైనది, అన్నీ వచ్చని అంటుంది. స్కూల్లో చేర్పించుకోవడం కుదరదని చెప్తాడు. దీప బాధగా బయటకు వచ్చేస్తుంది. శౌర్య దగ్గరకు వస్తే స్కూల్లో తనకు బాగా నచ్చని వెంటనే చేరిపోదామని అంటుంది. ఈ స్కూల్లో చేరడం లేదని దీప చెప్తుంది. నిన్ను చేర్పించాలంటే నేను కూడా బాగా చదువుకొని ఉండాలట, నేను వేరే స్కూల్లో చేర్పిస్తానని అంటుంది దీప. వద్దు, నాకు ఈ స్కూలే బాగా నచ్చింది, కార్తిక్ని రమ్మంటాను, తను చేర్పిస్తాడు అని దీపతో శౌర్య గొడవ పడుతుంది. ఎందుకు నీకు కార్తిక్ అంటే కోపం అని నిలదీస్తుంది. నాన్నని రమ్మను, లేకుంటే కార్తిక్ని రమ్మను అని శౌర్య మొండిగా వాదిస్తుంది. ఇంటికి రాగానే చెప్పి అలుగుతుంది. ఏ స్కూల్ అయితే ఏంటి, ఎక్కడైనా చదువే కదా అంటుంది. కానీ శౌర్య మాత్రం నాకు ఈ స్కూలే నచ్చిందని, మా నాన్న నన్ను కలెక్టర్ అవ్వాలి అని అన్నాడు, నేను కాలేకపోయాను, నువ్వు అవ్వాలి అంటుంది. శౌర్యకి నచ్చజెప్పి దీప తనని తీసుకెళ్ళిపోతుంది. రోడ్డు మీద నరసింహ కార్తిక్ కారు అడ్డంగా వస్తుంది. నువ్వు నా జీవితానికే అనుకున్నానా, కారుకు కూడా అడ్డు వస్తున్నావు అంటాడు. మళ్ళీ దీప కార్తిక్ గురించి తప్పుగా మాట్లాడతాడు. నరసింహ మాటలకు కార్తిక్ కోపంగా వాడి కాలర్ పట్టుకుంటాడు. కొట్టుకోవడానికి నేను రెడీ, నాకు పోవడానికి ఏం లేదు, నీకు మాత్రం పరువు ఉందని నరసింహ బెదిరిస్తాడు. నీలాంటి వాడికి దీప పేరు ఎత్తే అర్హత లేదని కార్తిక్ అంటాడు. మరి నీకు ఉందా అంటే ఉంది, నేను దీప మంచి కోరే శ్రేయోభిలాషిని అంటాడు. ఒక భర్త ఎలా ఉండడానికి ఉదాహరణ నా తండ్రి, ఎలా ఉండకూడదో అనే దానికి ఉదాహరణ నువ్వు. దీప తన బతుకు ఏదో తను బతుకుతుంది, నువ్వు రెండో పెళ్లి చేసుకొని బాగానే ఉన్నావు కదా, అలాగే ఉండు. మొన్న ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు నీ అంతు చూడాలని అనుకున్నాను, కానీ ఏం చేసినా తిరిగి ఆపేది దీప, అందుకే ఆగిపోయాను. ఇప్పటి వరకు తను పోగొట్టుకున్నది చాలు, నువ్వు దీపని బాధ పెట్టనంత వరకు నీ జోలికి రాకూడదు, పెడితే నేను బయట తిరగడానికి కూడా భయపడేలా చేస్తానని నరసింహకు కార్తిక్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. పాపని స్కూల్లో చేర్పించావా అని కడియం దీపని అడుగుతాడు. పెద్ద స్కూల్లో చేర్పించలేదు, అందులో చేర్పించాలంటే బాగా చదువుకొని ఉండాలట అని అంటుంది. మరి మీ ఆయన అని అంటాడు. కొన్ని కారణాల వల్ల భర్తకు దూరంగా ఉంటున్నానని దీప చెప్తుంది. జ్యోత్స్న పారిజాతం మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పరధ్యానంగా గ్లాస్ కింద పడేయబోతుంటే కార్తిక్ పట్టుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. జ్యోత్స్న ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్టు ఉందని సుమిత్ర అనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.